రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ఇప్పటి వరకు వైద్య ఖర్చు పరిమితి ఒకసారికి 2 లక్షల రూపాయలు ఉండగా దాన్ని సర్కారు 3 లక్షలకు పెంచింది. అంతకంటే మించితే క్లెయిమ్ కోసం 10 లక్షల వరకు సబ్ కమిటీ ఆమోదం పొందాలి. ఆ పరిమితి కూడా దాటితే ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ మేరకు నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం NEHS మార్గదర్శకాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిన్న జీవో జారీ చేశారు. ఖర్చు ఎంతైనా వైద్య సేవలను తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు NEHS పేరిట నూతన పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు వైద్య ఖర్చు పరిమితి ఒకసారికి 2 లక్షల రూపాయలు ఉండగా దాన్ని సర్కారు 3 లక్షలకు పెంచింది. ఆ ధరను మించి ఖర్చులు అయితే క్లెయిమ్ కోసం 10 లక్షల వరకు సబ్ కమిటీ, దాన్ని కూడా దాటితే ట్రస్ట్ బోర్డు ఆమోదించాల్సి ఉంది. దీనికి సంబంధించి నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం మార్గదర్శకాలతో CS సంజయ్ జాజు జీవో జారీ చేశారు. ఖర్చు ఎంతైనా వైద్య సేవలను తిరస్కరించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఈ మార్గదర్శకాలు పథకం ప్రారంభమైన జూలై 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లేనని పేర్కొన్నారు. సచివాలయంలో ఆసుపత్రుల ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యుల సమన్వయ సమావేశంలో మార్గదర్శకాల జీవోను అందజేశారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం CGHS ప్యాకేజీ ధరలని రాష్ట్ర పథకానికి వర్తింపజేశారు. తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఎంపానల్డ్ ఆసుపత్రుల ప్రతినిధులతో సమన్వయ సమావేశం సచివాలయంలో నిర్వహించారు. ఇందులో ఉద్యోగుల ఐకాసా చైర్మన్ మారం జగదీశ్వర్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అపోలో, కాంటినెంటల్, యశోద, కిమ్స్ వంటి ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. EHS సభ్యులకు ఎటువంటి అంతరాయం లేకుండా వైద్య సేవలను కొనసాగించేందుకు ఆసుపత్రుల ప్రతినిధులు ఏకగ్రీవంగా అంగీకరించారు. గతంలో ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇటీవల విడుదల చేసింది. కొత్త పథకంలో మార్గదర్శకాలకు సంబంధించి వైద్య ఖర్చు 3 లక్షలలోపు ఉంటే ఉద్యోగులు తమకు ఇచ్చిన EHS కార్డుతో చికిత్స పొందవచ్చు. సంవత్సరంలో ఎన్నిసార్లైనా చికిత్స తీసుకోవచ్చు. 3 లక్షలు దాటితే ట్రస్ట్ CEOతో పాటు రొటేషన్ పద్ధతిలో నెలకు 3 సంఘాల నుంచి ప్రతినిధులతో కూడిన సబ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఆమోదం తెలుపుతుంది. ఇక 10 లక్షలు దాటితే ట్రస్ట్ బోర్డు అత్యవసర సమావేశంలో చర్చించి అనుమతిస్తారు. అత్యవసర సమయాల్లో వెల్నెస్ సెంటర్ల సిఫార్సు లేకుండానే నేరుగా నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరొచ్చు. ఆ విషయాన్ని 48 గంటల్లోగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ EHCTకి తెలపాల్సి ఉంటుంది. కొత్త కార్డులు వచ్చే వరకు ప్రస్తుత ఎంప్లాయీ పెన్షనర్ ID నంబర్ ఆధారంగా చికిత్స అందించాలి. కార్డు లేదనే కారణంతో చికిత్స నిరాకరించరాదు. అలాగే వెల్నెస్ కేంద్రాల ద్వారా నగదు రహిత OP, ప్రాథమిక పరీక్షలు, మందులు అందిస్తారు. సాధారణ వ్యాధులు, కంటి, దంత, ENT, పిల్లల వ్యాధులు, ఫిజియోథెరపీ, మధుమేహం, BP, క్యాన్సర్, గుండె, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కన్సల్టేషన్, మందులు, పరీక్షలు ఉచితంగా అక్కడ లభిస్తాయి. ఆసుపత్రులు అదనపు ఛార్జీలు వసూలు చేయరాదు. ఉద్యోగి వేతన గ్రేడ్ను బట్టి A, B, C స్లాబులుగా విభజించి గదులు కేటాయిస్తారు. రాష్ట్రం వెలుపల చికిత్స కోసం ట్రస్టు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతమున్న 12 వెల్నెస్ కేంద్రాలతో పాటు కొత్తగా 25 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో సేవలు అందేలా వాటిని జిల్లా, ఏరియా, టీచింగ్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తారు. కార్డులు, నగదు రహిత చికిత్సకు అర్హత, చికిత్స నిరాకరణ, అదనపు వసూళ్లు, సేవల నాణ్యత, గదుల కేటాయింపు, వైద్య పరీక్షలు మొదలైన సమస్యలపై రాష్ట్ర, జిల్లా ఆసుపత్రి స్థాయిలో గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ఏర్పాటు చేస్తారు. వాటిని నిర్దేశిత సమయంలో పరిష్కరిస్తారు. చికిత్స నిరాకరణ, అదనపు వసూళ్లు, రోగుల భద్రత తదితర అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరిస్తారు.